ఈ కంపెనీని స్టార్ట్ చేయడానికి ప్రొడక్ట్ కన్నా లైసెన్స్ సంపాదించడమే పెద్ద ఛాలెంజ్. కానీ ఒక వ్యక్తి ఆ ఇంపాసిబుల్ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి ఈ రోజు 12,000 కోట్ల ఇండస్ట్రియల్ ఎంపైర్ ని బిల్డ్ చేశాడు. రాజస్థాన్ కి చెందిన ఎల్ఎన్ జుంజున్వాలా మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన సాధారణ వ్యక్తి. కోల్కతాలో చిన్న జూట్ బిజినెస్ చేస్తున్న సమయంలో ఆయన ఒక షాకింగ్ నిజం తెలుసుకున్నారు. స్టీల్ ఇండస్ట్రీస్ ని నడిపించే గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ అనే ప్రొడక్ట్ ని ఆ రోజుల్లో ప్రపంచంలో కొన్ని ఫారెన్ కంపెనీస్ మాత్రమే తయారు చేసేవి. ఇండియా లాంటి పెద్ద దేశం ఈ ప్రొడక్ట్ కోసం ఫారెన్ కంపెనీస్ మీద డిపెండ్ అయ్యేది. అప్పుడే ఆయన ఒక డెసిజన్ తీసుకున్నారు. ఇండియాలో ఫస్ట్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ కంపెనీని మనమే ఎందుకు క్రియేట్ చేయకూడదని. కానీ ఆ కళని నిజం చేయటం అంత ఈజీ కాదు. అప్పట్లో ఈ ఇండస్ట్రీకి లైసెన్స్ పొందడం అంటే సంవత్సరాల పాటు పోరాటం చేయాల్సి వచ్చేది. అలా అతను చాలా ఇయర్స్ పాటు ట్రై చేసి చివరికి లైసెన్స్ సంపాదించాడు. 1972లో హెచ్ఈజీ లిమిటెడ్ ని స్టార్ట్ చేసి ఫ్రెంచ్ టెక్నాలజీని ఇండియాకి తీసుకొచ్చారు. భోపాల్ దగ్గర మందీప్ లో ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఇక్కడే ఆయన ఒక జీనియస్ మూవ్ చేశారు. అదే హెచ్ఈజీ యొక్క ఫ్యూచర్ ని మార్చేసింది. వేరు చోట్ల ఫ్యాక్టరీస్ కట్టకుండా ఒకే ఫ్యాక్టరీని మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తూ దానిని ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ సైడ్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ లో ఒకటిగా మార్చారు. క్వాలిటీతో వరల్డ్ ని ఇంప్రెస్ చేసిన హెచ్ఈజీ ఈ రోజు 35కి పైగా కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ప్రపంచంలో ఉన్న బిగ్గెస్ట్ స్టీల్ కంపెనీస్ లో చాలా వరకు హెచ్ఈజీ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ ని యూజ్ చేస్తున్నాయి. ఈ రోజు హెచ్ఈజీ లిమిటెడ్ 12,000 కోట్లకు పైగా మార్కెట్ వాల్యూతో ఇండియాని గ్లోబల్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ ప్లేయర్ గా నిలబెట్టింది. ఒక లైసెన్స్ కోసం మొదలైన పోరాటం చివరికి ప్రపంచం గుర్తించదగ్గ ఇండస్ట్రియల్ ఎంపైర్ గా మారింది. ఫ్రెండ్స్, ఇంత ముందుకు ఈ కంపెనీ గురించి మీరెక్కడైనా విన్నారా? వినుంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి.